ఈ బంగారం రేటు అంబ పలుకుతోంది. అయినా సరే ఈ పండుగ పూట కాసింతైనా స్వర్ణలోహం కొనుగోలు చేయాలనేది మనోళ్ళకి సెంటిమెంట్. మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలంటే గోల్డ్ రేట్ భయపెడుతోంది. మరి ధనత్రయోదశికి షాపుల దగ్గర హడావిడి ఉంటుందా, లేక జనం లేక వెలవెలబోతాయా? వాచ్ ది స్టోరీ. ఈ దివాళీకి గోల్డ్ లక్ష్మీ బాంబులా పేలింది. కని విని ఎరుగని రీతిలో పెరుగుతోన్న బంగారం ధర. ధనత్రయోదశికి బద్దలైన రికార్డులు. తులం రేటు చూస్తే ఆకాశంలో, కానీ పండగకి ఓ కాసు లేదంటే కాసింతైనా బంగారం కొనాలనేది మన జనం సెంటిమెంట్. ఓవైపు బంగారం, మరోవైపు వెండి రెండూ జనం మాడు పగలగొడుతూ జేబుకు చిల్లు పెడుతూ ధరల రూపంలో పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో బంగారం షాపుల దగ్గర రష్ ఒకప్పటితో పోల్చితే ఖచ్చితంగా తక్కువే. అయినా సరే షాపుల్లో కస్టమర్లను చూస్తే రేటెంత ఉన్నా ఎలా కొనుగోలు చేస్తున్నారనే అనుమానం రాకమానదు. అయితే వాళ్లు కొనుగోలు చేసేది చాలా తక్కువ మొత్తంలో మాత్రమే. ఒకప్పుడు సునాయాసంగా 2 సవరలు లేదంటే 2 తులాల బంగారం కొనేవాళ్లు. ఇప్పుడు ఏ 5-6 గ్రాములకో పరిమితమవుతున్నారు. అసలు ఔన్స్ గోల్డ్ రేటు $3,000 పలకడమే చాలా కష్టం అనుకుంటే ఇప్పుడు ఏకంగా $4,300లకు చేరిపోయింది. అంతేకాదు డిసెంబర్ MCX గోల్డ్ డెలివరీ రేటు $4,349 పలకడం గుర్తుపెట్టుకోవాలి. అలా మన దగ్గర గ్రాము బంగారం $13,277 పలికింది. దీనికి తోడు డాలరు మారకపు విలువ తగ్గడం అంతర్జాతీయ గోల్డ్ ర్యాలీకి దారితీస్తే రూపాయి విలువ పతనం కావడం మన మార్కెట్లలో ధరని మరింత పెరిగేలా చేస్తోంది. ఫలితంగా ధన్తెరాస్ సెంటిమెంట్ ఫాలో అయ్యే వాళ్లకి బొమ్మ కనబడుతోంది. తులం బంగారం ధర 1,37,000 పలికిన తర్వాత దివాళీ క్రాకర్స్ జేబులోనే పేలినంత పనైందనేది ఇంటర్నెట్లో జోకు. కానీ మరి పండగ సెంటిమెంట్ ని గౌరవిస్తూ గోల్డ్ బయింగ్ ఎలా అంటే డిజిటల్ గోల్డ్ ఓ మంచి టూల్. ఇందులో మన దగ్గర ఎంత డబ్బుంటే అంతకి బంగారం విక్రయిస్తారు. అయితే అది మన అకౌంట్ లోనే ఉంటుంది. ఇక వేరే మార్గం గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇది కూడా కాదు అనుకుంటే RBI విక్రయించే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఈ సీజన్లో తక్షణం అందుబాటులో లేదు కాబట్టి ఖచ్చితంగా ధనత్రయోదశికి గోల్డ్ కొన్నామబ్బా అనిపించుకోవాలంటే డిజిటల్ గోల్డ్ ETFలే బెస్ట్ ఆప్షన్.